Hello friends, welcome to Pradeep's English Grammar YouTube ఛానల్. ఇందులో డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఐబిపిఎస్ సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ని తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పటం జరుగుతుంది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే కనుక. ఓకే, సో ఈరోజు మనం డిఎస్సి మెథడాలజీలో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అనేటటువంటి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో మొదటగా అప్రోచ్ అంటే ఏమిటి, మెథడ్ అంటే ఏమిటి, టెక్నిక్ అంటే ఏమిటి అనే వాటి గురించి మనం డెఫినేషన్స్ చూద్దాం. అప్రోచ్ అని అంటే ఏమిటి? అన్ అప్రోచ్ డీల్స్ విత్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్. ఇక్కడ మనం చూస్తే అప్రోచ్ అనేది ఏం చెప్తుంది అనంటే డిఫరెంట్ థియరీస్, రకరకాల థియరీస్ దేని గురించి? అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్. ఒక భాష యొక్క నేచర్ గురించి లేదా ఒక భాష ఎలా నేర్చుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ థియరీస్ గురించి చెప్పేదే అప్రోచ్. అంటే ఉదాహరణకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, దాని యొక్క స్వభావం ఇది, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోవచ్చు అనేది చెప్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందనంటే డిఫరెంట్ థియరీస్ గురించి చెప్తుంది. ఈ థియరీస్ గురించి మాట్లాడితే దీస్ థియరీస్ ఆర్ బేస్డ్ ఆన్ ఏ సెట్ ఆఫ్ అజంప్షన్స్. సో ఈ థియరీస్ అన్నీ కూడా ఏదో ఒక ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి థియరీస్ అని కాదు, కానీ ఈ థియరీస్ అన్నీ కూడా అజంప్షన్స్, ఒక అజంప్షన్ మీద, ఒక బిలీఫ్, ఒక నమ్మకం మీద ఇవన్నీ కూడా ఉన్నటువంటి అన్నమాట. అంటే వీటికి ఖచ్చితమైనటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ అనేది లేదనే చెప్పచ్చు. సో ఈ అజంప్షన్స్ అనేవి లింగ్విస్టిక్ అండ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని బట్టి వచ్చినటువంటి అజంప్షన్స్. సో ఒక ముక్కలో చెప్పాలనంటే అప్రోచ్ అనేది ఏం చేస్తుంది అని అంటే అఫ్కోర్స్ మనం ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టీచింగ్లో అప్రోచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఈ అప్రోచ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క నేచర్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి కొన్ని రకాల అజంప్షన్స్ గురించి చెప్పేది. సో అప్రోచ్. ఓకే, ఆ తర్వాత మెథడ్ విషయానికి వస్తే ఏ మెథడ్ ఈజ్ ఏ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్. లాంగ్వేజ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానిని ఒక క్రమమైన పద్ధతిలో ప్రజెంట్ చేసేందుకు కొరకై చేసేటటువంటి ఓవరాల్ ప్లానింగ్ని మెథడ్ అని అంటారు. సో అప్రోచ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అప్రోచ్లో కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. ఉదాహరణకి 1, 2, 3 ఈ విధంగా 3 రకాల అప్రోచెస్ ఉన్నాయి. ఇందులో నేను ఈ రెండవ అప్రోచ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఈ రెండవ అప్రోచ్లో డిఫరెంట్ ఏముంటాయి అని అంటే డిఫరెంట్ ఏముంటాయి అనంటే మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ డిఫరెంట్ మెథడ్స్ 1, 2, 3 ఒక మెథడ్ మనం చూస్ చేసుకున్నామంటే ఈ మెథడ్లో ఏముంటుందంటే ఓవరాల్ ప్లాన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ప్లాన్ దేని గురించి? ఈ లాంగ్వేజ్ మెటీరియల్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దానికి సంబంధించినట్టు అనమాట. ఓకేనా? మెథడ్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్. సో కీవర్డ్స్ కావాలంటే ఇక్కడ ఓవరాల్ ప్లాన్, ప్రజెంటేషన్.
సో ఇక్కడ చూస్తే అజంప్షన్స్ అనేది, అందుకే క్యాపిటల్ లెటర్స్తో రాశాను. సో డిఫరెంట్ థియరీస్ దీనికి సంబంధించి, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లర్న్. ఓకే, సో ఆ తర్వాత టెక్నిక్ విషయానికి వస్తే, సో అప్రోచ్లో నుంచి ఇక్కడ 3 రకాల అప్రోచెస్ ఉంటే ఆ 3 రకాల అప్రోచ్లో ఒక అప్రోచ్ని తీసుకున్నాము. ఆ అప్రోచ్లో డిఫరెంట్ ఏమున్నాయి, మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్ని మనము చూస్ చేసుకొని ఒక ప్లాన్ గీసుకున్నాము. ఇప్పుడు ఈ గీసుకున్న ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేసేటటువంటిదే టెక్నిక్ అన్నమాట. సో ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే క్లాస్ రూమ్లో జరిగేటటువంటిది. టెక్నిక్ ఈజ్ హౌ ఎ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్లో జరిగేది. సో అంటే అప్రోచు, మెథడు, అవన్నీ కూడా ఒక ప్రీ క్లాస్ ఈవెంట్స్ అని అనుకుంటే, క్లాస్లో జరిగే ఈవెంట్ డైరెక్ట్గా స్టూడెంట్కి టీచర్కి మధ్య ఉండేటటువంటి ఆ ఇంటరాక్షన్లో ఉండేది ఏంటి అని అంటే టెక్నిక్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఏ క్లాస్ రూమ్ డివైస్ ఆర్ యాక్టివిటీ. అవును కదా. టెక్నిక్స్ ఆర్ ప్రాక్టికల్ డివైజెస్. సో ఇవి ప్రాక్టికల్ డివైజెస్ విచ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ అకంప్లిషింగ్ ద ఇమీడియట్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు. ఇమీడియట్ ఆబ్జెక్టివ్స్ ఏమైతే ఉంటాయో ఒక లెసన్కి సంబంధించి వాటిని అకంప్లిష్ చేయాలి అని అంటే యూజ్ అయ్యేటటువంటి ప్రాక్టికల్ డివైజెస్ ఏంటివి అని అంటే టెక్నిక్స్. ఓకేనా. సో వీటికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సో చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో అప్రోచ్, ఈ పెద్ద సర్కిల్ ఉంది చూసారా. సో ఇది వచ్చేసి అప్రోచ్. ఈ అప్రోచ్ ఈ సర్కిల్లో, విత్ ఇన్ ద సర్కిల్లో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఒక మెథడ్ని చూస్తున్నాం. అంటే అప్రోచ్ అనేది మెథడ్తో పోల్చుకుంటే ఒక బ్రాడ్ థింగ్ అన్నట్టు. సో విత్ ఇన్ ద మెథడ్లో ఏముంది, టెక్నిక్ ఉందన్నమాట. ఓకేనా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తే, మనీ ఎర్న్ చేయాలి అని అనుకున్నాం. మనీ ఎర్న్ చేయాలి. సో మనీ ఎర్న్ చేయాలనే దానికి సంబంధించి ఎవరినైనా అడిగామంటే వాళ్ళు రకరకాల థియరీస్ చెప్తారు. దోస్ థియరీస్ ఆర్ కాల్డ్ అప్రోచెస్. సో ఒక ఆయన ఏం చెప్తాడంటే బాగా చదువు. సో ఎడ్యుకేషన్ ద్వారా ఏమవుతుంది, బాగా చదువుకొని నువ్వు లైఫ్ సెటిల్ అవుతావు అంట. ఇంకొక ఆయన ఏమన్నాడు, బిజినెస్ చేయన్నాడు. ఇంకొక ఆయన ఏదైనా చీటింగ్ చేయమన్నాడు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ థియరీస్ దేనికి సంబంధించి, మనీ ఎర్న్ చేయడానికి సంబంధించి. ఇంకొక ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళమన్నాడు అనుకోండి. సో కాబట్టి ఇవి ఏమవుతాయి చెప్పండి, అప్రోచెస్. ఓకేనా. సో వీటిల్లో మనము ఒక అప్రోచ్ని తీసుకుందాం అనుకుందాం. ఉదాహరణకి ఎడ్యుకేషన్ అనే అప్రోచ్ని మనం ఫాలో అయితే, ఇందులో మళ్ళా మనం ఇప్పుడు ఇంకా కొన్ని ఎటువంటి ఎడ్యుకేషన్ అని అంటే, ఒకవేళ అందులో డిఫరెంట్, ఇప్పుడు మనం అంటే నేను అర్థం అవటం కోసం మీకు చెప్పాను, ఐఏఎస్ చదివి దానికి తగ్గట్టుగా వెళ్దాం, లేదంటే ఒక బిఎడ్ చేసి ఆ విధంగా చేద్దాం, లేదంటే కనుక ఇంకేదన్నా ఒక కోర్స్ అంటే సాఫ్ట్వేర్ సంథింగ్ అలా ఏదన్నా చదివి చేద్దాం అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఇది చెయ్యాలి అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు ఇందులో మనం ఫాలో అవుతాం చూసారా. అంటే నువ్వు చేసేటటువంటి ఆ స్టెప్, అంటే నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో నువ్వు తీసుకునే గ్రూప్, ఆ తర్వాత ఏ కోర్స్ చేయాలి, ఈ ఎగ్జిక్యూషన్ ఉంటుంది చూసారా. సో దాన్ని మనం టెక్నిక్ అని అనుకుంటే, సో ఇది అర్థం కావటం కోసం ఒక మంచి ఎగ్జామ్. సో మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే 4 మార్గాలు ఉన్నాయి. సో ఈ 4 మార్గాలు అజంప్షన్స్ అని అనుకుంటే, సో ఈ 4 మార్గాల్లో నుంచి ఒక మార్గం తీసుకుంటే, దాంట్లో ఇవి మెథడ్స్ అని అనుకుంటే, సో ఈ మెథడ్లో ఒక మెథడ్ని చూస్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, ఇంప్లిమెంటేషన్. సో ఈ విధంగా
ఈ మూడిటికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అప్రోచ్లో మెథడ్ ఉంటుంది, మెథడ్లో టెక్నిక్ అనేది ఉంటుందన్నమాట. ఇది యాక్సియోమాటిక్, ఇది ప్రొసీజరల్ అండ్ ఇది ఇంప్లిమెంటేషనల్ అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈరోజు క్లాస్లో మనము కొన్ని రకాల అప్రోచెస్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే ద స్ట్రక్చరల్ అప్రోచ్ ఆర్ SOS అప్రోచ్. ద స్ట్రక్చరల్ అప్రోచ్ ఆర్ SOS అప్రోచ్. సో S అంటే ఇక్కడ ఫస్ట్ S అంటే స్ట్రక్చరల్, సో 2 O అంటే ఓరల్, మూడోది S అంటే సిచ్యువేషనల్. సో చూడండి SOSలో S అంటే మొదటిది స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్. సో ఈ అప్రోచ్ గురించి మనం మొదటగా నేర్చుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రీ హిస్టరీ ఒకసారి చూద్దాం. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నటువంటి సమయం అది. సో ఈ సెకండ్ వరల్డ్ వార్ జరిగేటప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఒక స్పెషల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్, సో ఒకటంటే ఒకటి కాదు, ప్రోగ్రామ్స్ని, స్పెషల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ని సెటప్ చేసింది, అంటే ప్రారంభించిందనమాట. ఏ టైంలో? సెకండ్ వరల్డ్ వార్ టైంలో. సో దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అప్పటికే స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ ఇలాంటి భాషలని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీష్ విషయానికి వస్తే అంత ఫ్లూయెన్సీ లేదు అన్న కారణంతో ఇంగ్లీష్ మాట్లాడటంలో ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేయటం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ స్పెషల్ ప్రోగ్రామ్స్ని ప్రారంభించిందనమాట. సో వీళ్ళు ఏం చేయాలనంటే రీసెర్చ్ చేయాలి, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడాలి, అలా మాట్లాడాలనంటే ఏమేం చేయాలి అనేటటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. సో సెకండ్ వరల్డ్ వార్ టైంలో జరిగింది. సో దీనికి, ఈ ప్రోగ్రామ్స్కి హెడ్ ఎవరంటే చార్లెస్ కార్పెంటర్ ఫ్రైస్. సో ఈయన చార్లెస్ కార్పెంటర్ ఫ్రైస్, ఈయన ఈ ప్రోగ్రామ్స్కి హెడ్. ఓకేనా? ఈ ప్రోగ్రాంలో ఏవైతే రీసెర్చ్ జరిగిందనుకోండి, మొత్తం మీద ఆ హోంవర్క్ జరుగుతుంది కదా, దాని వలన వచ్చిన అవుట్పుట్టే ఏం అవుట్పుట్ అనంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అవుట్పుట్ అన్నమాట. స్ట్రక్చరల్ అప్రోచ్ అవుట్పుట్. సో ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ అవుట్పుట్ అనేది ఈ విధంగా అది రూపుదిద్దుకుంటుంది అనుకున్నటువంటి ఈ టైంలో, సో మీన్ వైల్ ద ఓరల్ అప్రోచ్ అండ్ ద situational language teaching were developed by the British linguists. సో ఇదే కాలంలో బ్రిటిష్ లింగ్విస్ట్ అంటే ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి భాషావేత్తలు ఓరల్ అప్రోచ్ని, అట్లనే సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అనే వాటిని డెవలప్ చేశారు. సో ఒక పక్క స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది రూపుదిద్దుకుంటూ ఉంది, దాదాపు అది ఒక ఫైనల్ అలా వచ్చింది అని అనుకున్న టైంలో బ్రిటిష్ లింగ్విస్టులు ఓరల్ అప్రోచ్ని, సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ని ఏం చేశారు? డెవలప్ చేశారు. సో ఇక్కడ ఓరల్ అప్రోచ్, ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఓరల్ అప్రోచ్ ఏదైతే ఉందో, ఈ అప్రోచ్ అనేది ఫామ్ అవ్వటానికి, అంటే ఇది దేని ఆధారంగా రూపుదిద్దుకుంది అని అంటే హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ. సో ఓరల్ అప్రోచ్కి బేస్ ఏంటి అని ఒకవేళ బిట్ అడిగితే, ఓరల్ అప్రోచ్కి బేస్ ఏంటి అంటే హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ అనేది ఓరల్ అప్రోచ్కి బేస్. సో ఈ హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ అనే థియరీ అది ఎవరు ప్రపోజ్ చేసిందంటే బిహేవియరిస్ట్. సో మనం ముఖ్యంగా ఎవరిని చెప్పుకోవచ్చు అంటే స్కిన్నర్. సో స్కిన్నర్ లాంటి బిహేవియరిస్ట్ సో చెప్పినటువంటి ఆ హ్యాబిట్ ఫార్మేషన్ థియరీ ఏదైతే ఉందో, ఆ థియరీ అనేది ఈ ఓరల్ అప్రోచ్కి బేస్ అన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే హెరాల్డ్ పామర్ అండ్ ఏస్ హార్న్బీ ఆర్ ద 2 మోస్ట్ అడ్వకేట్స్ ఆఫ్ దిస్ అప్రోచ్. సో ఇప్పుడు ఒక అప్రోచ్ అనేది తయారైందని అనుకోండి. ఉదాహరణకి
ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసామనుకో, ఆ ప్రోడక్ట్కి ఏం చేస్తాము, గుర్తింపు బాగా రావాలి అని అంటే ఒక మంచి ఫేమస్ పర్సన్ ద్వారా దాన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఫేమస్ పర్సన్ ఉండి చేస్తే ఎలాగైతే అది బాగా రికగ్నైజ్ అవుతుందో, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఒక ఫేమస్ సెలబ్రిటీ ట్వీట్ చేస్తే దాని గురించి అది ఎలాగ ఫేమస్ అవుతుందో, ఈ అప్రోచ్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే వకాల్తా పుచ్చుకున్న వాళ్ళు అని అనుకోవచ్చు. అవును కదా, ఇప్పుడు ఆయన నా అడ్వకేట్ అంటే సో అక్కడ దాని అర్థం ఏంటి అని అంటే ఆయన నా తరపున వాదిస్తాడు. అంటే వీటి అడ్వకేట్స్ అని అంటే హెరాల్డ్ పామర్ అండ్ ఏఎస్ హార్న్బీ. సో వీళ్ళు ఈ ఓరల్ అప్రోచ్ని సపోర్ట్ చేశారు. దే అటెంప్టెడ్ ఎట్ డెవలపింగ్ ఎన్ ఓరల్ అప్రోచ్ దట్ ఇన్వాల్వ్స్ సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెలక్షన్, గ్రేడేషన్, ప్రజెంటేషన్. సో ఈ అప్రోచ్లో సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ అని అంటే సెలక్షన్. సో నెక్స్ట్ స్లైడ్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాం. ఇది హిస్టరీ. గ్రేడేషన్, 3 ప్రజెంటేషన్. అవునా? సో కాబట్టి ఇందులో ఉండేటటువంటి సిస్టమాటిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సెలక్షన్, గ్రేడేషన్, ప్రజెంటేషన్. తర్వాత ఈ ఎస్ఓఎస్ అప్రోచ్ అనేది ఇండియాలో 1950లో మెడ్రాస్లో ఫస్ట్ ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తాం వీటి గురించి. సో ఇంకా దీని గురించినటువంటి మ్యాటర్ మనం చూస్తే ద స్ట్రక్చరల్ అప్రోచ్ హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు స్ట్రక్చరల్ అప్రోచ్ గురించినటువంటి కాన్సెప్ట్ చూద్దాం. ద స్ట్రక్చరల్ అప్రోచ్ బిల్డ్స్ ద సిలబస్ ఆన్ స్ట్రక్చర్స్ అండ్ గ్రామటికల్ ఐటమ్స్. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్లో ఉండేటటువంటి ఆ సిలబస్ ఏంటి మెయిన్గా అంటే స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ గ్రామటికల్ ఐటమ్స్ ఉంటాయి. స్ట్రక్చర్స్. సో ఉదాహరణకి మనందరికీ బాగా తెలిసింది ఇంగ్లీష్లో అసెర్టివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ అని అనుకోండి. సో అవన్నీ ఎలాగ ఉంటాయి అనంటే ఇంగ్లీష్ యొక్క ప్రైమరీ సింటాక్స్ ఒకటి చూస్తే ఏముంటుంది చెప్పండి. సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. అవును కదా. అదే తెలుగు విషయానికి వస్తే కర్త, కర్మ, క్రియ అని ఉంటుంది కదా. సో అట్లాగా ఈ స్ట్రక్చర్స్, గ్రామటికల్ ఐటమ్స్ అనేదే ఈ ఎస్ఓఎస్ అప్రోచ్లో మెయిన్ సిలబస్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎలాగ చేస్తారనంటే లాంగ్వేజ్ లెర్నింగ్ బిగిన్స్ విత్ ద స్పోకెన్ ఫామ్. మెటీరియల్ ఈజ్ స్టార్ట్ ఓరల్లీ, నోటి ద్వారా, స్పోకెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రక్చర్స్ని ఏం చేస్తారనంటే నోటి ద్వారా అంటే మాట్లాడటం ద్వారా నేర్పిస్తారు. స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు పిల్లలు. ఏం నేర్చుకుంటారు? స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు. ఉదాహరణకి మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రజెంట్ సింపుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ మనం నేర్చుకుంటాం కదా. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వర్బ్ ఇన్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే ప్రజెంట్ కంటిన్యూస్ అని, హ్యావ్, హ్యాజ్, V3 వస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ అని. ఆ విధంగా అంటే మనం అర్థం చేసుకుంటాం. అలాగా స్ట్రక్చర్స్ అనే వాటిని ఓవరాల్గా చెప్తారు. ఇప్పుడు తర్వాత చూస్తే స్ట్రక్చర్స్ ఆర్ గ్రేడెడ్ అకార్డింగ్ టు ద లెవెల్స్. ఇప్పుడు స్ట్రక్చర్స్ అన్నాము. ఈ స్ట్రక్చర్స్ అని అంటే అందులో సింపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవునా? సింపుల్ నుంచి మనం వెళ్తూ ఉంటే ఏం స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి, కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. మరి ఎలాగ నేర్పిస్తారని అంటే అకార్డింగ్ టు ద లెవెల్స్. లెవెల్ని బట్టి ఏం చేస్తారు, గ్రేడ్ చేస్తారు. అందుకని ఇందాక మనం నేర్చుకున్నాం ఏమేమి ఉన్నాయి ఇందులో, సెలక్షన్, గ్రేడేషన్, మూడోది presentation. సో సెలక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్, గ్రేడేషన్, ఆ తర్వాత వాటిని ఏం చేయటం, ప్రజెంట్ చేయటం. ఓకేనా? సో ఇందులోనే గ్రామర్ని, వొకాబులరీని కూడా ఏం చేస్తారు, గ్రేడ్ చేస్తారు. గ్రేడేషన్, సెలక్షన్ అయిపోయిన తర్వాత గ్రేడేషన్. ఆ తర్వాత వాటిని ఏం చేస్తారు, సిచ్యువేషనల్కి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేపిస్తారు. ప్రాక్టీస్ పడుతుంది అనమాట బాగా. ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ని బాగా రిపిటేషన్ చేయటం ద్వారా అప్పుడు
మాస్టరీ ఆఫ్ ద స్ట్రక్చర్స్, అంటే మనకి మంచి పట్టు వస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఏదైతే స్ట్రక్చర్ నేర్చుకున్నామో దాన్ని రిపిటేషన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఆ విధంగా బోత్ న్యాచురల్ అండ్ కంట్రోల్డ్ సిచ్యువేషన్స్ ఆర్ ప్రజెంటెడ్. ఆ తర్వాత సిచ్యువేషన్స్ విషయానికి వస్తే ఇది SOS అప్రోచ్ కదా, SOS అప్రోచ్ కదా. ఫస్ట్ ఏం చేస్తాము, స్ట్రక్చర్స్, ఆ తర్వాత నేర్పిస్తాం కదా, వాటిని ఏం చేస్తాము, ఓరల్గా ప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత కొత్త ఏమన్నా నేర్పించాలి అని అనుకోండి, న్యూ ఐటమ్స్ చూడండి, ఇక్కడ గ్రామర్ కానీ ఇక న్యూ లాంగ్వేజ్ ఐటమ్స్ ఆర్ ప్రాక్టీస్డ్ సిచ్యువేషనల్లీ అంటున్నాడు. సో ఆ సిచ్యువేషన్స్ న్యాచురల్గా వచ్చే పరిస్థితులను బట్టి నేర్పిస్తారు, కొన్నిసార్లు కంట్రోల్డ్గా. దానికి వర్షం పడుతుందని అనుకోండి ఆ రోజు క్లాస్లో, దాన్ని ఆధారంగా చేసుకొని ఒక సిచ్యువేషన్ ఇచ్చి, అట్లా కాకుండా ఏదైనా ఒక సిచ్యువేషన్ లాంటిది క్రియేట్ చేసైనా సరే కొత్తవి నేర్పిస్తారన్నమాట. సో అందువల్ల ఇది ఏ అప్రోచ్ అయిపోయిందంటే SOS, స్ట్రక్చరల్, ఓరల్ అండ్ సిచ్యువేషనల్ అప్రోచ్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఏం లేదు, స్ట్రక్చర్స్ నేర్పిస్తారు, అవును కదా, వాటిని ఓరల్గా స్ట్రక్చర్స్ని సెలెక్ట్ చేసుకొని, ఆ స్ట్రక్చర్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, లెవెల్ని బట్టి ఈజీనా లేకపోతే కాంప్లెక్స్గా ఉండే సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత వాటిని ఓరల్గా వాళ్ళకి చెప్పి, ఆ తర్వాత వాళ్ళ చేత బాగా రిపిటేషన్ చేయించి వాళ్ళ మీద పట్టు సాధిస్తారు. కొత్త పదాలని వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి కొత్తవి నేర్పిస్తారు. ఇదన్నమాట సింపుల్గా. ఓకేనా? అయితే ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. SOS అప్రోచ్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ప్రజెంటెడ్ సిస్టమేటికల్లీ, చాలా సిస్టమేటిక్గా లాంగ్వేజ్ని ప్రజెంట్ చేయొచ్చు. సో చూడండి, మనం ఎలాగా అసలు ఆ స్ట్రక్చర్ని చూస్ చేసుకునేటప్పుడే ఎట్లా చెప్పాం మనం, సింపుల్ టు కాంప్లెక్స్ అని చెప్పాం కదా. సో చాలా సిస్టమేటిక్గా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. డిఫికల్ట్ ఏరియాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆర్ ఐడెంటిఫైడ్. సో ఈ విధంగా నేర్చుకుంటూ, ఈ విధంగా టీచ్ చేస్తూ పోతూ ఉన్నామంటే ఏ ఏరియా అనేది డిఫికల్ట్ అన్న విషయం ఈజీగా అర్థమవుతూ ఉంటుంది, ఒక క్రమ పద్ధతిలో పోతూ ఉంటుంది. స్ట్రక్చర్స్ ఆర్ గ్రేడెడ్ అకార్డింగ్ టు ద లెవెల్స్. సో పిల్లాడి స్థాయిని బట్టి స్ట్రక్చర్స్ని గ్రేడ్ చేస్తారు, వాడి స్థాయిని బట్టి, వాడి కెపాసిటీ ఎంత అనే దాన్ని బట్టి గ్రేడ్ చేస్తారు. ఓరల్ ప్రజెంటేషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెయిన్ మాస్టరీ. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఓరల్ ప్రజెంటేషన్ చేస్తాం, నోటి ద్వారా మనం చెప్పిస్తాము, వాటిని ఏం చేస్తాం, బాగా ప్రాక్టీస్ కూడా చేయిస్తాం, స్ట్రక్చర్స్ని ప్రాక్టీస్ చేయిస్తాం, వొకాబులరీ కొత్త పదాలని కూడా ప్రాక్టీస్ చేయిస్తాం. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మంచి పట్టు అనేది వస్తుంది. ఇంకా అందుకనే కదా డ్రిల్లింగ్ అంటున్నాం. సో డ్రిల్లింగ్ అంటే మామూలుగా మనం రుబ్బటం అంటారు చూసారా, మనం కూడా బాగా రుబ్బండ్రు చేసిందే చేయటం. ఇలా చేయటం వల్ల మిస్టేక్స్ అనేవి మినిమైజ్ అయిపోతాయి. ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. సో మరి ఈ SOS అప్రోచ్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ చూస్తే, టీచర్స్ నీడెడ్ ఏ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఇందులో టీచ్ చేయాలంటే చాలా ట్రైనింగ్ ఉండాలి. ఎందుకని ఇలా మనం ట్రైనింగ్ ఉండాలి అని చెప్తున్నామనంటే, సో ఒక పద్ధతిలో వెళ్ళేటటువంటి అప్రోచ్ అన్నమాట, సిస్టమేటిక్గా వెళ్తుంది. సో ఎప్పుడైనా మీరు చూడండి, ఏదన్నా ఒక పని హడావుడిగా చేయటం అనే దానికి ట్రైనింగ్ అవసరం లేదు, కానీ సిస్టమేటిక్గా చేయాలనంటే మాత్రం ఒక ట్రైనింగ్ అవసరం. సో కాబట్టి ఇది ఒక సిస్టమేటిక్గా, సో చూడండి, ఒక స్ట్రక్చర్ని సెలెక్ట్ చేసుకోవటము, గ్రేడ్ చేయటము, ప్రజెంట్ చేయటము, ఓకేనా, సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటము, ఆ సిచ్యువేషన్స్లో కొత్త పదాలు నేర్పించటము, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే టీచర్కి ట్రైనింగ్ అనేది అవసరం. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యావరేజ్ టీచర్. ఆ టీచర్ కనుక ఒక యావరేజ్ టీచర్ అనుకోండి, సో ఆయన అయితే ఇందులో న్యాయం చేయలేడు ఈ అప్రోచ్లో. ఎంఫసిస్ ఈజ్ మోర్ ఆన్ అని ఉండాలి ఫ్రెండ్స్, ఆన్ ఓరల్ ఫామ్ రాదర్ దాన్ రిటర్న్ ఫామ్. సో ఎంఫసైజేషన్ అంటే నొక్కి చెప్పడం అంటే హై ప్రయారిటీ అనేది ఓరల్ ఫామ్లో ఉంటుంది, కానీ రిటర్న్ ఫామ్లో లేదు.
ఏకాడికి మాట్లాడటం అనే దానికి ప్రయారిటీ ఉంటుంది, కానీ రాయటం అనే దానికి ప్రయారిటీ ఉండదు. సో ఇంకో లిమిటేషన్ ఏంటంటే మెటీరియల్ కవర్స్ ఓన్లీ ఏ ఫ్యూ స్ట్రక్చర్. సో చూడండి, చాలా ఒక సంవత్సరం అయిపోయేసరికి లేదా వాళ్ళకు అనుకున్నటువంటి ఆ కోర్స్ డ్యూరేషన్ అయిపోయేసరికి సో కొన్ని స్ట్రక్చర్స్ మాత్రమే వాళ్ళు నేర్పించగలుగుతారు. ఎందుకనంటే ఇది ఒక ఎట్లా చెప్పామంటే ఒక సీరియల్ లాగా సాగేటటువంటిది అనమాట. సో కాబట్టి అది ఇందులో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్. అవును కదా, ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, లిమిటేషన్స్. ఆ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ అప్రోచ్కి వెళ్దాం. సో ఈ అప్రోచ్ పేరు వచ్చేసి కమ్యూనికేటివ్ అప్రోచ్. సో కమ్యూనికేటివ్, అవును కదా. సో కమ్యూనికేటివ్ అప్రోచ్ అనే దాన్ని పేరులోనే ఉంది, కమ్యూనికేషన్, అవును కదా, కమ్యూనికేట్ అవుట్. సో ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ద కమ్యూనికేటివ్ అప్రోచ్ టు లాంగ్వేజ్ టీచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ యాజ్ కమ్యూనికేషన్ అనే ఒక థియరీ ఉంది. నిజమే కదండి. అసలు లాంగ్వేజ్ ఎందుకు? కమ్యూనికేషన్ కోసమే. భాష ఎందుకు? మన భావాన్ని వ్యక్తపరచటం. భావాన్ని వ్యక్తపరిచేందుకే భాష అనే సిద్ధాంతం ఆధారంగా ఇది పుట్టిందనమాట. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్కి టాస్క్లు ఇస్తారు. అందుకే దీన్ని ఏమని అంటారంటే టాస్క్ బేస్డ్ అప్రోచ్ అని కూడా అంటారు. టాస్క్ బేస్డ్. ఇంకా ఇది స్టూడెంట్ సెంట్రిక్, లర్నర్ సెంట్రిక్ అప్రోచ్ అనమాట. అంటే పిల్లోడి దగ్గర నుంచి వచ్చేటటువంటి టాస్క్లు ఇస్తారు స్టూడెంట్స్కి. ఈ టాస్కులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఆ టాస్క్ని వాళ్ళు ఆ టాస్క్లో పాల్గొంటూ ఉన్నప్పుడు టీచర్ ఏం చేస్తాడంటే, ఇక్కడ టీచర్ ఒక ఫెసిలిటేటర్ అన్నమాటకే. మన ఇంతకుముందు థియరీలో ఆయనే మొత్తం చేయాలా, ఇక్కడ ఫెసిలిటేటర్ టీచర్. ఏం ఫెసిలిటేట్ చేస్తాడు అని అంటే కోఆపరేటివ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ డ్యూరింగ్ ఇంటరాక్షన్స్. సో ఆ టాస్కుల్లో ముఖ్యంగా రోల్ ప్లే అనేది ఒక ఐడియల్ టెక్నిక్ ఇక్కడ యూజ్ చేసేది. రోల్ ప్లే అంటే తెలుసు కదండి. సో ఏకపాత్రాభినయం అట్లా అనుకోవచ్చు. ఏకపాత్రాభినయం అని కాదు. సో రోల్ ప్లే అని అంటే ఒక వ్యక్తిలాగా మనం నటించాం. ఒక పిల్లోడిని, అరే నువ్వు డాక్టర్ అనుకో, నువ్వు పోలీస్ అనుకో, నువ్వు ఈ రోల్ ప్లే చేస్తున్నావు, ఆ రోల్ ప్లే చేస్తున్నావు అంటాను చూసారు, అలాగా. సో ఒక 2-3 ఉన్నారనుకోండి, ఒక డాక్టరు, ఇంకొకళ్ళు పేషెంటు. ఈయన డాక్టరు, ఈయన పేషెంటు, ఇది మీరిద్దరు మాట్లాడుకోండి, ఇది మీ టాస్క్ అని చెప్తాడు. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈయన ఉండి మధ్యలో ఏం చేస్తాడంటే కోఆపరేటివ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని ఆ ఇంటరాక్షన్స్లో చేస్తాడు. సో లెర్నింగ్ ఆపర్చునిటీస్ని ఏం చేస్తాడు, కోఆపరేటివ్ లెర్నింగ్ ఆపర్చునిటీ. సో లెర్న్ చేసేటటువంటి అవకాశాన్ని ఇద్దరూ కూడా, ఎవరైతే ఆ రోల్ ప్లేలో ఉన్నటువంటి ఇద్దరూ కూడా నేర్చుకునేటటువంటి ఆ అవకాశాన్ని కల్పిస్తాడు మన టీచర్ అనేవాడు. సో ఇక్కడ రోల్ ప్లే అనేది ఒక మంచి టెక్నిక్ అన్నమాట. సో మనం చెప్పుకున్నాం కదా అప్రోచ్లో మెథడ్, విత్ ఇన్ ద మెథడ్లో టెక్నిక్ అని చెప్పుకున్నాం కదా. రోల్ ప్లే వాళ్ళు ఒకటి ఇచ్చి వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. టు అకంప్లిష్ మ్యాక్సిమం స్టూడెంట్ టాకింగ్. సో స్టూడెంట్ మాట్లాడాలి. ఇక్కడ ఒక సిచ్యువేషన్, ఒక టాస్క్ ఇస్తే ఎవరు మాట్లాడాలా? స్టూడెంట్ మాట్లాడుతూ ఉంటే టీచర్ పక్క నుండి అతనికి హెల్ప్ చేస్తూ ఉండాలి. సో ఓకే, ఇది కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క కాన్సెప్ట్. సో SOS అప్రోచ్ మొదటగా అసలుకి చాలాసార్లు స్టూడెంట్కి అంటే మీకు ఎలా ఉంటుంది అంటే చాలామందికి SOS అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, ఇంకా ఈ అప్రోచెస్ ఉంటే వాటి గురించి మొత్తం బట్టి కొట్టి ఈ బిట్ ఆ బిట్ అని నేర్చుకుంటున్నాం. అసలు ఏంది SOS అప్రోచ్ అంటే, అసలు కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే అది తెలుసుకోవాలి కదా. సో కాబట్టి కాన్సెప్ట్ అర్థమైంది కదా. తర్వాత సో ఇంకా కొన్ని ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది పుట్టడానికి ముందు ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్ చూస్తే, సో చామ్స్కీ, మీరందరూ ఆ పేరు వినే ఉంటారు. సో చామ్స్కీ ఏం చేశాడంటే స్ట్రక్చరల్ థియరీస్ అనే వాటిని క్రిటిసైజ్ చేశాడు. ఎందుకు చేశాడనంటే ఈ స్ట్రక్చరల్ థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ అనేవి ఇన్క్యాపబుల్ అంట. ఇవి అంటే సామర్థ్యం లేనివి. దేనికి అంటే
ఫర్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్కి ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది, భాషకి ఏముంటుంది, ఒక ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్, అవును కదా, ఒక ప్రాథమికమైన లక్షణం ఉంది. ఏంది భాషకు ఉన్నటువంటి ప్రాథమికమైన లక్షణం అంటే క్రియేటివిటీ అండ్ యూనిక్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ సెంటెన్సెస్. ప్రతి ఒక్క సెంటెన్స్కి సంబంధించినటువంటి ఆ క్రియేటివిటీ, ఆ యునీక్నెస్, సృజనాత్మకత, అదేవిధంగా యూనిక్ అంటే తెలుసు కదా మీకు, ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో అది భాష యొక్క ప్రాథమికమైనటువంటి క్యారెక్టరిస్టిక్, లక్షణం. సో ఇది ఏమవుతుంది, ఎస్ఓఎస్ అప్రోచ్లో అంటే స్ట్రక్చరల్ అప్రోచ్లో ఇది మిస్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట ఒక ఉందనుకోండి, స్ట్రక్చర్ చెప్పాడు, సేమ్ ఇప్పుడు చూడండి, ఐ ప్లే క్రికెట్ అన్నాడు అనుకోండి, అంటే ఏంటి అర్థం, ప్రజెంట్ సింపుల్లో ఉంది, నేను క్రికెట్ ఆడతాను అని. సో ఇక్కడ ఐ ప్లే క్రికెట్ అని అంటే ఇక్కడ మనం జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఇది ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది అని. ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ అంటే ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు అని అంటే, ప్రజెంట్ సింపుల్ టెన్స్ అనేది దాని గురించి మనం చెప్తాం. ఏం చెప్తాము, సో హ్యాబిచువల్ యాక్షన్సు, రిపీటెడ్ యాక్షన్సు, లేకపోతే హాబీసు, లేకపోతే జనరల్గా చెప్పేవి. అంటే ఒక సెంటెన్స్లో ఏముంటుంది, చాలా విషయం ఉంటుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఐ కట్ మై ఫింగర్ అని ఉందనుకోండి. రెండో వాక్యం ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అని ఉందనుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ కట్ మై ఫింగర్, ఐ హ్యావ్ కట్ మై ఫింగర్ అనండి. ఇప్పుడు వేలు కోసుకోవటం వల్ల నొప్పి ఎవరికి పుడుతుంది అని అంటే, ఈయన ఫింగర్ కట్ చేసుకున్నాడు, ఈయన ఫింగర్, ఇది పాస్ట్ సింపుల్లో చెప్పాను, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాను. సో ఇక్కడ ఇంకా నొప్పి ఉంది అని చెప్పాల్సినప్పుడు మనం ఏం యూజ్ చేసాం, ప్రజెంట్ పర్ఫెక్ట్. అంటే ఈ సెంటెన్స్ చెప్పటం వల్ల ఇది ఊరకు ఒక స్ట్రక్చర్ అనే కాదు, కానీ అది ఒక మీనింగ్ అనే దాన్ని ఏం చేస్తుంది, కన్వే చేస్తుంది, దానికంటూ ఒక యునీక్నెస్ ఉంది. సో ఇలాంటివి స్ట్రక్చరల్ అప్రోచ్ ఏదైతే ఉందో అందులో ఉండవు అని చెప్పి చామ్స్కీ చెప్పాడు. అందులో ఏదో స్ట్రక్చర్ చెప్తాడు, ఆ స్ట్రక్చర్ని బాగా బట్టి కొట్టించి చెప్పేస్తూ ఉంటారు. అయితే దాంట్లో ఉన్నటువంటి అర్థం అనే దాన్ని, సో అది పూర్తి స్థాయిలో అది చెప్పలేదని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేశాడు చామ్స్కీ. ఆ తర్వాత బై ద mid-1960s the British applied linguists questioned the situational language teaching and tried to make a closer study of language learning. సో 1960 నాటికి బ్రిటిష్ అప్లైడ్ లింగ్విస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అనే దాన్ని క్వశ్చన్ చేశారు, అంటే దాన్ని ప్రశ్నించారు. అంటే ప్రశ్నించడం ఇన్ ద సెన్స్, సో అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నిజానికి ఈ ఓరల్ అప్రోచ్, ఎస్ఓఎస్ అప్రోచ్లో ఓరల్ అప్రోచ్ అండ్ సిచ్యువేషనల్ అది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళే దాన్ని అక్కడే స్టార్ట్ అయింది, బ్రిటిష్ లింగ్విస్ట్లే స్టార్ట్ చేశారు. సో సపోర్ట్ చేసింది కూడా అక్కడ. అయితే 1960స్కి వచ్చేసరికి దాన్ని క్వశ్చన్ చేశారు, దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ద గోల్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ టు డెవలప్ కమ్యూనికేటివ్ కంపీటెన్స్ అకార్డింగ్ టు హిమ్స్. సో భాష యొక్క, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, భాష యొక్క గోల్, ద గోల్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, భాషని బోధించడంలో ఏంటంటే కమ్యూనికేటివ్ కంపీటెన్స్. సో కంపీటెన్స్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, సో మీకు కంపీట్ అంటే తెలుసు, కంపీట్ అంటే ఏం చేయటం చెప్పండి, పోటీ పడటం. ఇప్పుడు మరి పోటీ పడాలి అని అనుకున్నారని అనుకోండి, ఎప్పుడు పోటీ పడతాం, మన దగ్గర సత్తా ఉన్నప్పుడు పోటీ పడతాం, అంతేనా, సత్తా లేనప్పుడు పోటీ పడలేం. సో కమ్యూనికేటివ్ కంపీటెన్స్, సంభాషణలో కంపీటెన్స్ అనేది డెవలప్ చేయటమే భాష యొక్క గోల్ అని చెప్పాడు. ఓకేనా, కమ్యూనికేటివ్ కంపీటెన్స్ రావాలి. ఎవరి ప్రకారం, హిమ్స్ ప్రకారం, ఆయన సోషియో లింగ్విస్ట్ అనమాట.
ఎస్ఓఎస్ అప్రోచ్లో అది ఏముండదు. ఏవైతే స్ట్రక్చర్స్ నేర్పిస్తారో అయ్యే నేర్చుకుంటారు, అదే వచ్చేస్తుంది. ఈ కొత్తదనంతో కూడినటువంటి ఈ కమ్యూనికేటివ్ కంపిటెన్స్ అనేది అది ఎస్ఓఎస్ అప్రోచ్లో వచ్చేదానికి అవకాశం లేదు. ఇవన్నీ బిట్ల కోసం మీరు గుర్తుపెట్టుకుంటే కమ్యూనికేటివ్ కంపిటెన్స్ అనేది భాష యొక్క గోల్ అని చెప్పింది ఎవరంటే హిమ్స్. ఆ తర్వాత ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్, టీజీజీ, ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ డెవలప్డ్ బై చామ్స్కీ ఇన్ 1959. సో గ్రామర్లో ఏం గ్రామర్? ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. సో అంటే ఏంటి అని అంటే మీకు దీని గురించి సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలనంటే యాక్టివ్ వాయిస్ అంటే తెలుసు మీకు, ప్యాసివ్ వాయిస్ అంటే తెలుసు. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మార్చాము అని అంటే మనం ఎక్కడా కూడా అర్థాన్ని చేంజ్ చేయము, ఆ చెప్పే విధానం మారుతుంది కానీ అర్థం అనేది మారదు. అర్థమవుతుందా? ఐ రిపీట్. సో మీనింగ్ మారదు, టెన్స్ మారదు, అయితే ఆ చెప్పేటటువంటి ఆ విధానం మారుతుంది. సో కాబట్టి ఈ ఏవి టు పీవి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఈ విధంగా మార్చినప్పుడు ఆ వస్తుంది చూసారా, ఆ చేంజ్ అర్థమవుతుందా? అర్థం మారదు, టెన్స్ మారదు, చెప్పే విధానం మారుతుంది. సో దాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అంటే ఓహో ఇట్లానా. ఇది 1959లో చామ్స్కీ డెవలప్ చేశాడు. ఆయన ఏం చెప్పాడనంటే ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రూల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ వేరియస్ లింగ్విస్టిక్ ప్యాటర్న్స్ ఎంఫసైజ్డ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రూల్స్. రూల్ని ఏం చేయాలా? బట్టి కొట్టాలా, అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలా. అండర్స్టాండింగ్ ఆఫ్ ద రూల్స్ అని చెప్పాడు. సో కాబట్టి వేరియస్ లింగ్విస్టిక్ ప్యాటర్న్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ని అర్థం చేసుకోవాలి అని ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఎవరండి? చామ్స్కీ. ఆ తర్వాత చూస్తే మనం ఇదిగోండి ఈయన చామ్స్కీ. చామ్స్కీ డిస్టింగ్విష్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపీటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్. సో క్లియర్గా ఆయన కంపీటెన్స్కి పర్ఫార్మెన్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని చెప్పాడు. సో నేను ఒక చిన్న ఉదాహరణ ద్వారా వీటిని గురించి చూద్దాం. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఒక బ్యాట్స్మెన్కి 4 రకాల షాట్లు ఆడటం నేర్పించాడు అనుకుందాం వాళ్ళ కోచ్. 4 రకాల షాట్లు. సో బాల్ ఇలా వేసే దాన్ని బట్టి 1, 2, 3, 4 అని 4 రకాల షాట్లు వేసి, సో ఈ 4 రకాల షాట్లు ఆడటంలో అంటే ఆ 4 రకాల బాల్స్ వేసినప్పుడు అతడి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది? సూపర్గా ఉంది. అంటే హీఈస్ ఏ గుడ్ పర్ఫార్మర్. ఇప్పుడు ఈ 4 రకాలు కాకుండా ఇంకో రకంగా ఏదైనా వేసినప్పుడు అతను అటు దిప్పి ఇటు దిప్పి మధ్యకాలంలో చూస్తున్నాం కదా, రకరకాల క్రియేటివిటీతో కూడినటువంటి కొత్త కొత్త షాట్లు కొడుతున్నాడు అనుకోండి. సో దాన్ని ఏమనుకోవచ్చు అని అంటే కంపీటెన్స్ అనుకోవచ్చు. సో కాబట్టి కంపీటెన్స్, పర్ఫార్మెన్స్. సో కాబట్టి చూసారా తేడా తెలిసింది కదా. ఆ తర్వాత డాక్టర్ ఎన్ఎస్ ప్రభు డిస్టింగ్విష్డ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింగ్విస్టిక్ కంపీటెన్స్ అండ్ కమ్యూనికేటివ్ కంపీటెన్స్. ఈ కంపీటెన్స్లో కూడా 2 రకాల కంపీటెన్స్, లింగ్విస్టిక్ కంపీటెన్స్, కమ్యూనికేటివ్ కంపీటెన్స్. కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కంపీటెన్స్ ఉండాలి, అదేవిధంగా లింగ్విస్టిక్ కంపీటెన్స్ కూడా ఉండాలి. ఈ విధంగా 2 రకాల కంపీటెన్స్లని సపరేట్ చేసింది ఎవరంటే డాక్టర్ ఎన్ఎస్ ప్రభు. ఈయన ఇప్పుడు సింగపూర్లో బతికే ఉన్నారు. సింగపూర్ యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఆయన గురించి చెప్పాలంటే బెంగళూరు ప్రాజెక్ట్. సో డాక్టర్ ఎన్ఎస్ ప్రభు ఆయన బెంగళూరు ప్రాజెక్ట్లో టాస్క్ బేస్డ్ లాంగ్వేజ్ టీచింగ్కి ప్రామినెన్స్ ఇచ్చారు. టాస్క్ బేస్డ్ లాంగ్వేజ్ ప్రామినెన్స్ అంటే నథింగ్ బట్ కమ్యూనికేటివ్ అప్రోచ్. టాస్క్ ఇస్తారు కదా. ద కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ బ్రాట్ ఏ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ సిలబస్. సో సిలబస్లో చాలా చేంజ్ అనేది వచ్చేసింది ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో. సో పాతకాలంలో ఉండే సిలబస్, ఎస్ఓఎస్ అప్రోచ్లో ఉండే సిలబస్లో చేంజ్ వచ్చేసింది. సో ఈ మార్పులకు తగ్గట్టుగా మోడల్ సిలబస్ని మొదట ప్రపోజ్ చేసింది ఎవరంటే విల్కిన్స్. 1976లో విల్కిన్స్ ఏం చేశాడనంటే ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో 4 స్కిల్స్ LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, ఈ 4టికి కూడా ప్రామినెన్స్ ఉంటుంది. అదే మన ఎస్ఓఎస్ అప్రోచ్లో రైటింగ్కి రీడింగ్కి పెద్ద ప్రామినెన్స్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. సో అది. ఆ తర్వాత మనం చూస్తే
ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ చూద్దాం. కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే దిస్ టెక్నిక్ ఇంక్రీజెస్ ద టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్. సో టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఇందులో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే టీచర్ టాస్క్ ఇస్తాడు, ఆ స్టూడెంట్ అనేవాడు ఏం చేస్తాడు, ఆ టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు టీచర్ ఒక ఫెసిలిటేటర్గా ఉండి అతనికి చెప్పటము, అతను బాగా పర్ఫామ్ చేస్తే మెచ్చుకోవటము. సో మొత్తం మీద టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టూడెంట్స్ లెర్న్ ఇన్ ఎన్ ఎంజాయబుల్ వే. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా సంతోషంగా చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. ఇట్ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ టు బి అవేర్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ అండ్ ఎగ్జిబిట్ దెమ్. సో ఇందులో స్టూడెంట్కి వాళ్ళ ఎబిలిటీస్ గురించి తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ క్రియేటివ్గా థింక్ చేసి సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఈ కంపీటెన్స్ అనేది రావటం ముఖ్యం కదా, కమ్యూనికేటివ్ కంపీటెన్స్ అనేది. సో అది వాళ్ళు డెవలప్ చేసుకోవటం కోసం వాళ్ళ ఎబిలిటీ అనేది వాళ్ళు ఏం చేస్తారు, గుర్తిస్తారనమాట. ఆ ఎబిలిటీని గుర్తించి వాళ్ళ ఎబిలిటీని డెవలప్ చేసి వాటిని ఎగ్జిబిట్ కూడా చేస్తారు. సో దీనివల్ల స్టూడెంట్ యొక్క ఎబిలిటీ అనేది బయటపడుతుంది. సో ఇందులో ఉన్నటువంటి లిమిటేషన్స్ చూస్తే నో గ్రామర్ రూల్స్ ఆర్ ప్రజెంటెడ్. ఇందులో గ్రామర్ రూల్స్ అనేవి చెప్పరు. సో రూల్స్ ఏం చెప్పరు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాడు మాట్లాడాడు అందులో గ్రామటికల్గా కరెక్టా లేకపోతే రాంగా అనేది ముఖ్యం కాదన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఫోకసెస్ ఆన్ ఫ్లూయెన్సీ నాట్ యాక్యురసీ. వాడు ఫ్లూయెంట్గా మాట్లాడితే ధారాళంగా మాట్లాడితే చాలు, కానీ అందులో తప్పులు ఉన్నాయా లేదనేది కాదు. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇంగ్లీష్ మాట్లాడకపోతే కొన్ని రకాల స్కూల్స్లో ఏమేస్తున్నారు, ఫైన్ వేస్తున్నారు. వాడు పిచ్ మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో మొత్తం మీద మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి అందులో ఫ్లూయెన్సీ ఉంటుంది కానీ యాక్యురసీ ఉండట్లేదు. ఎందుకంటే గ్రామర్ రూల్స్ అనేవి అక్కడ ఏంటి వాళ్ళు నేర్పించరనమాట. అయితే ఆ రకంగా చూసినప్పుడు టీచర్ అనేవాడు ఫెసిలిటేటర్గా ఉండాలని చెప్పుకున్నాం కదా, ఆ టీచర్ అనేవాడు ఫెసిలిటేటర్గా ఉండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని కరెక్ట్ చేయట్లేదని అనుకోండి, సో అప్పుడు చాలా ప్రమాదం. టీచర్ అనేవాడు కరెక్ట్ చేయాలి, చేయకపోతే వాడు ఆ తప్పుని అలానే నేర్చేసుకుంటూ ఉంటాడు. ఫ్లూయెన్సీ వస్తుంది కానీ యాక్యురసీ రాదు. సో నాట్ అప్లికబుల్ ఇన్ క్రౌడెడ్ క్లాస్. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళని టాస్క్లు ఇచ్చి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే టీచర్ ఎక్కడ వాళ్ళు మాట్లాడేది వింటాడు, ఎక్కడ వాళ్ళని కరెక్ట్ చేస్తాడు, ఇదంతా అయ్యే పని కాదు. సో అప్లికబుల్ కాదు క్రౌడెడ్ క్లాస్కి. దిస్ మెథడ్ ఇంక్రీజెస్ వర్క్లోడ్ ఆన్ ద టీచర్. సో టీచర్కి చాలా వర్క్లోడ్, ఎంతమంది పిల్లలు ఉన్నారు, సో ఎట్లా చేయటం కష్టం. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్. ఓకేనా. తర్వాత చూస్తే థర్డ్ అప్రోచ్ ఇక్లెక్టిక్ అప్రోచ్. సో ఇక్లెక్టిక్ అప్రోచ్ అని అంటే, సో ఇక్లెక్ట్ అని అంటే అర్థం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ అని అనుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకోవడం అంటే మనం కోరుకోవడం, టు చూస్. ఇట్ కంబైన్స్ వేరియస్ అప్రోచెస్ అండ్ మెథడాలజీస్ టు టీచ్ లాంగ్వేజ్ డిపెండింగ్ ఆన్ ద ఎయిమ్స్ ఆఫ్ ద లెసన్స్ అండ్ ఎబిలిటీస్ ఆఫ్ ద లెర్నర్. సో లెసన్ యొక్క ఎయిమ్, నేర్చుకునే పిల్లోడి యొక్క ఎబిలిటీ, వీటిని ఆధారంగా చేసుకొని టీచర్ అనేవాడు ఏం చేయొచ్చు అనంటే వేరియస్ అప్రోచెస్ని వేరియస్ మెథడాలజీస్ని మొత్తం కలిపేయచ్చు. పాఠం ఉంది, ఇగోండి 4 రకాల అప్రోచెస్ 4 రకాల మెథడ్స్ ఉన్నాయనుకోండి, వీడికి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం దీంట్లో నుంచి అబ్బా అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా అన్నిటిని ఏం చేయొచ్చు, తీసుకొని రావచ్చు. టీచర్ డు నాట్ ఫాలో ఎనీ సింగిల్ మెథడ్. ఇక్కడ ఏ టీచర్ ఏదో ఒక్క మెథడ్నే ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ గివ్స్ ఏ ఛాన్స్ టు టీచర్స్ టు సెలెక్ట్ డిఫరెంట్ టీచింగ్ టెక్నిక్స్ను కూడా ఏం చేయొచ్చు, టీచరు వాడుకునేదానికి, సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇలా చేయటం వల్ల క్లాస్లో మొనాటనీ బ్రేక్ అవుతుంది. అంటే ఒకే రకంగా ఉండే ఆ మొనాటనీ బ్రేక్ అయిపోతుంది. సో పిల్లోడికి బాగా అర్థమవుతుంది అనమాట. ఇట్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ కెన్ ఈజీలీ బి అడాప్టెడ్ టు సూట్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా దీన్ని అంటే మనం ఇది ఫ్లెక్సిబుల్ కదా, ఎట్లయినా పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎట్లంటే అట్లా మార్చుకోవచ్చు కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో అంటే 2000 సంవత్సరంలో లార్సన్, ఫ్రీమన్ అండ్ మెల్లో అనేటటువంటి సైంటిస్టులు ప్రిన్సిపుల్డ్ ఎక్లెక్టిజం అనేటటువంటి ఒక పదాన్ని వాళ్ళు ఉపయోగించారు. ప్రిన్సిపుల్డ్ ఎక్లెక్టిజం. సో ప్రిన్సిపుల్డ్ ఎక్లెక్టిజం అనే పదం ఎవరు అనంటే ఆ సైంటిస్టుల పేరు చెప్పండి. సో వాళ్ళు ఏం చెప్పారనంటే ప్రిన్సిపుల్డ్ ఎక్లెక్టిజంలో డిజైరబుల్,
కోహరెంట్ ప్లూరలిస్టిక్ అప్రోచ్ అంట. అంటే మనం ఏదైతే పిల్లోడిలో ఒక విషయాన్ని నేర్పించాలో ఆ డిజైర్డ్ ఆబ్జెక్టివ్ని నేర్పించటం కోసం మనం ఏదైనా వాడుకోవచ్చు, కోరదగిన. ఓకేనా? ప్లూరలిస్టిక్ అంటే నాట్ సింగిల్, మెనీ అని కదా. ఆ తర్వాత మనం చూస్తే కోహరెంట్, సహసంబంధమైన, అంటే రిలేటెడ్గా ఉండే. సో డిజైరబుల్, కోహరెంట్, ప్లూరలిస్టిక్ అప్రోచ్ అని చెప్పి, సో ప్రిన్సిపుల్డ్ ఎక్లెక్టిజం అని దాన్ని వాళ్ళు ఉపయోగించారు. సో మంచి అప్రోచ్. సో దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్, ఇది కొంచెం టైం తింటుంది ఈ అప్రోచ్ అనేది. ఓకేనా? ఎందుకు? సో రకరకాల మెథడ్స్ వస్తాయి. కొన్నిసార్లు కొంతమంది టీచర్స్ పాఠం చెప్తే ఇంకా ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోయి ఇంకా పాఠం అయిపోదు, ఇంకా అది చెప్తా అర్థమైంది కానీ అయిపోయింది. అండ్ ఇంకోటి, స్లో లెర్నర్స్కి అంత ఉపయోగకరమైనటువంటిది కాదు, ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎస్ఓఎస్ అప్రోచ్లు ఇలాంటివి అయితే బాగుంటుంది. స్లో లెర్నర్స్కి ఈ అప్రోచ్ అనేది అంత కరెక్ట్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ 3 రకాల అప్రోచెస్. సో ఈ క్లాస్ అర్థమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో సో డిఎస్సికి, ఎస్ఐకి, అదేవిధంగా కానిస్టేబుల్, అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ టాపిక్ చెప్పుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.